హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? సూపరా. ఈ వీడియోలో మిమ్మల్ని మాతో పాటు బెల్జియంలో భూతాల పండగకి తీసుకెళ్తాను. మీరు కూడా పండగలో పార్టిసిపేట్ చేసి పండగ చేసుకోండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మీరు గాని నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ వేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్, చుట్టాలు, పట్టాలు, బంధువులు, బామ్మర్దులు అందరికీ షేర్ చేసేయండి. వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే వీడియోలో మంచి ఫన్ ఉంది, మిస్ అయిపోతారు మళ్ళీ. మరి మీ ఇష్టం. ఇక ఆలస్యం చేయకుండా అమాంతం మ్యాటర్లోకి దూకేద్దాం, పదండి. కార్నివాల్కి వెళ్దామా? కార్నివాల్ కార్నివాల్ ఎక్కడా? కార్నివాల్ ఎండ మాత్రం అదిరిపోతుంది ఇవాళ, చాలా బాగుంది. మా శ్రీహకి, మా శ్రావి కూడా రెడీ అయిపోయింది. అందరం కలిసి కార్నివాల్కి బయలుదేరాము. బయట ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ బస్సు చూడండి ఎంత పొడుగు ఉందో. మన బస్సులకి డబుల్ పొడుగుంటాయి ఇక్కడ బస్సులు అయితే. అల్లదిగో మనం ఎక్కాల్సిన బస్సు కూడా వచ్చేస్తుంది. పరిగెత్తి మొత్తానికి ఆ బస్సుని క్యాచ్ చేసేసాము. మా బుజ్జిదానికి ఆడుకోవడానికి ఇంకేది దొరికినట్లేదు, పౌడర్ డబ్బా పట్టుకొచ్చేసింది ఏకంగా. ఈయనే మా శ్రీవారు మిస్టర్ హ్యాండ్సమ్. ఇక్కడ కనిపించే డబ్బాలో బస్ స్టాప్స్ రూట్ మ్యాప్ అంతా ఉంటుంది. ఎక్కడ కావాలంటే అక్కడ చూసుకుని దిగిపోవడమే. పువ్వులు దొరికినాయా? చిట్టి శ్రీహకి పువ్వులు దొరికినాయా? శ్రీహకి పూలు అందరూ లంచ్ చేస్తున్నారు. కాస్త ఎండొచ్చిందంటే చాలు, ఈ తెల్లోళ్ళ ఇళ్లలో అస్సలు ఉండరు. అందరూ బయటకు వచ్చి తెగ ఎంజాయ్ చేసేస్తారు. ఫైనల్ గా కార్నివాల్ జరిగే సందులోకి వచ్చేసాము. ముందు మనం అసలు ఈ కార్నివాల్ అంటే ఏంటి, ఎందుకు చేసుకుంటారో చిన్న హిస్టరీ చెప్పుకుందాం. బెల్జియంలో ప్రతి సంవత్సరం మార్చి నెలలో, అంటే కరెక్ట్ గా శీతాకాలం ముగిసి వసంతకాలం మొదలయ్యే ముందు కార్నివాల్ అని ఒక పండగలాగా చేసుకుంటారు వీళ్ళకి వసంతకాలం అంటే ఎంత పిచ్చో. ఎందుకంటే 5 నెలలు శీతాకాలం చలికి ఇళ్లల్లో మగ్గిపోయి విసిగిపోయి ఉంటారు కదా. అందుకే శీతాకాలంకి గుడ్ బై చెప్తూ వసంతకాలానికి వెల్కమ్ చెప్తూ వీళ్ళు ఈ పండగను చేసుకుంటారట. క్రిస్టియానిటీలో ఈస్టర్ అని ఒక పండగ ఉంది, అదే కుందేలు గుడ్ల పండగ. ఖచ్చితంగా ఆ పండగకి 40 రోజుల ముందు ఈ కార్నివాల్ చేసుకుంటారు వీళ్ళు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం అట. తర్వాత వీళ్ళు లెంట్ అని స్టార్ట్ చేస్తారు, అంటే ఉపవాసాలు. మళ్ళీ ఈస్టర్ వచ్చేంత వరకు, అంటే 40 రోజులు వీళ్ళు ఫాస్టింగ్ చేస్తారట. ఈ సాంప్రదాయం క్రిస్టియానిటీలో 14వ శతాబ్దం నుంచి పాటిస్తున్నారట వీళ్ళు. బొడ్డోళ్ళ టోపీలు భలే గొప్పగా ఉన్నాయి అసలు, ఒక్కొక్కటి మీటర్ పొడుగుంది. ఈ బుజ్జి పిల్ల భలే క్యూట్ గా ఉంది, ఫేరీ గెటప్ వేసేసింది. ఈ మామగారి టోపీ బాగుంది, ఒకసారి ఇస్తారా మామగారు అంటే ఇవ్వను పొమ్మంది మా అమ్మ. సైలెంట్ గా సైడ్కి వచ్చేసాను నేను. ఇద్దరు డాన్సర్ల మధ్యలో డాన్స్ చేసే ఆవిడ ట్రైనర్ అనుకుంటాను, అదే డాన్స్ మాస్టర్. భలే చాలాకీగా చేసేస్తుంది అక్కడి నుంచి డాన్స్.
ఆఫ్రికన్ నక్కల జళ్ళు మాత్రం మామూలుగా ఉండవు. ఎన్ని రకరకాల జళ్ళు వేసుకుంటారో వాళ్ళకే తెలీదు. ఒక్కొక్కటి ఒక్కొక్క రంగులో, ఒక్కొక్క షేప్ లో. ఈ పుట్టగొడుగు టోపీ భలే ఉంది. మా పిల్లలు చూస్తే అసలే వదలరు. అసలే పుట్టగొడుగులు పిచ్చోళ్ళు. ఈ తమ్ముడు హెయిర్ స్టైల్ మాత్రం కార్నివాల్ మొత్తానికి హైలైట్. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తున్నాడు. ఆయన గుండె పడుతుంది ఇందాక నుంచి. ఈ పిల్లకాయ చూడండి, ఏకంగా 16 పిల్లకలు వేసేసింది నెత్తి మీద. యాక్చువల్ గా ఈసారి కార్నివాల్ మార్చి 4th వచ్చింది. ఆ రోజు మా వారికి ఆఫీస్ ఉండడం వల్ల మేము అది మిస్ అయ్యాం. ఆ కార్నివాల్ అయితే ఇంకా చాలా పెద్దది, చాలా గ్రాండ్ గా ఉండేది కూడా. చాలా రకాల వేషాలు వేసుకుని హంగామా చేసేవాళ్ళు. మెయిన్ కార్నివాల్ ఎలాగో మిస్ అయ్యాం కదా అని కనీసం పిల్లలకు చూపిద్దామని అందరం కలిసి ఇక్కడికి వచ్చేసాం అన్నమాట. ఇక పిల్లకాయలకైతే స్ప్రింగ్ స్టార్ట్ అవ్వగానే 15 రోజులు హాలిడేస్ ఇచ్చేశారు. రిలాక్సేషన్ హాలిడేస్ అట. ఈ కార్నివాల్ లో మెయిన్ అట్రాక్షన్ ఈ వేషాలు, డాన్సులు, డ్రమ్ములు అయితే రెండోది పిల్లకాయల సందడి. పిల్లలు కూడా రకరకాల గెటప్లు వేసి పిల్లలు పెద్దలు అందరూ ఊరేగింపుగా వీధుల్లో తిరుగుతారు. ఈ పెద్ద తలకాయ బొమ్మ వచ్చి హైఫై ఇస్తుంది. మనం కూడా ఇచ్చేద్దాం, తగ్గేదే లేదు. ఈ ఊరేగింపుకి మళ్ళీ పోలీస్ సెక్యూరిటీ కూడాను. ఊరేగింపు కోసం ముందే వీధులన్నీ వాహనాలు రాకుండా బ్లాక్ చేసి రెడీగా ఉంచుతారు పోలీసులు. మొత్తానికి 2 గంటలు తిరిగి ఫైనల్ గా ఈ పార్కుకు వచ్చేసారు. ఇంకా ఇక్కడ కాసేపు డాన్సులు, డ్రమ్ములు కొట్టి ఇక్కడితో ముగించేస్తారన్నమాట. ఈ రామచిలక తాతతో ఫోటోలు దిగడానికి అందరూ ఎగబడుతున్నారు. మనం కూడా ఒక ఫోటో అడుగుదాము. రంజి బలే రామచిలక రమ్మంది ఎనకెనక, చూసుకో పిల్ల నీలో ఓపిక. మొత్తానికి రామచిలక తాత అడగగానే ఒప్పేసుకున్నాడు. ఫైనల్ గా బెల్జియం రామచిలకతో బందర్ పిల్ల టైటిల్ బాగుంది కదా. మా బుజ్జిబుడంకాయ మొత్తానికి 2 గంటల డీప్ స్లీప్ తర్వాత ఇప్పుడే లేచింది మేడము. ఇంట్లో అయితే చీమ చిట్టుకుమంటే లేస్తుంది. ఇక్కడ మాత్రం ఇంత డ్రమ్ సౌండ్ కూడా లేకుండా ఎలా మత్తుగా నిద్రపోయిందో. 2 గంటల నుంచి ఎత్తుకుని నా కుడి చేయి పని చేయట్లేదు. డ్రమ్ములు స్పీడ్ పెంచారు. ఇక ఇక్కడతో ఆపేస్తారు. ఇదే ఫైనల్ టచ్ అనుకుంటాను. ఈ ఏరియాలో మొత్తం ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారు. పిల్లలు తిరిగి అలిసిపోయి వచ్చాక ఇక్కడ ఏది కావాలంటే అది కొనుక్కు తినడానికి అన్నమాట. ఆ ఇద్దరమ్మాయిల పాప 2 గంటల నుంచి ఎగురుతూనే ఉన్నారు. ఆరెంజ్ కలర్ పాపకి దాహం వేసినట్టుంది, వాటర్ తాగేస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకుని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి అందరికీ షేర్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి విదేశీ విడ్డూరాలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను, బాయ్.